సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరుబాట. టమాటా రైతుకు సర్కార్ బాసట. బస్సులో నుంచి కింద పడ్డ డ్రైవర్. వాసుదేవుని బ్రహ్మోత్సవాలు. మరిన్ని విశేషాలు మనవరు మన వార్తల్లో ఇప్పుడు చూద్దాం. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపిస్తామని కార్యకర్తలకు సూచించారు. ఇంట్లో కూర్చుంటే హిందువు కాదు, హిందూ రక్షణ కోసం పోరాడాలంటూ బండి సంజయ్ పిలుపునిచ్చారు. గోల్కొండ కోటపై కాషాయం జెండా రెప్పరెప్పలాడే మనం చేసి చూపించాలని తెలిపారు కేంద్ర మంత్రి. నేను హిందూ అని చెప్పుకుంటే హిందూ కాదన్నా, అలా ధర్మానికి ఆపదిస్తే, సమాజానికి ఇబ్బంది వస్తే, సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేసినప్పుడు బరాబర్ పెద్దపల్లి వ్యవస్థకు వచ్చి భారత మాతాకి జై జై శ్రీరామాన్ని గర్జిస్తూ హిందూ ధర్మానికి ఆపదిస్తే కష్టమస్తే అండగా ఉండేవాడే నిజమైన హిందూగా హిందూ సమాజం గుర్తిస్తూ తప్ప తప్పట్టు వచ్చి ఈలలేసి పొట్టు వచ్చిన హిందూ సమాజం క్షమించదన్నా. సాయి సాధన చిట్ ఫండ్ బాధితులు హోంమంత్రి అనితను కలిశారు. నర్సరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు నేతృత్వంలో హోంమంత్రికి వినతి పత్రాన్ని అందించారు. 200 కోట్ల మేర మోసపోయామని బాధితులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బాధితుల్లో పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నారని, వారికి న్యాయం జరిగేలా చూడాలని అరవింద్ బాబు కోరారు. చిట్ ఫండ్ కంపెనీ పేరుతో మోసపోయిన బాధితులకు న్యాయం చేస్తామని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. ఇక ఈ కేసులో ఇప్పటికే సిట్ ఏర్పాటు చేశామని వెల్లడించారు అనిత. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గ రెవెన్యూ అధికారులతో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సమీక్ష సమావేశం నిర్వహించారు. భూ సర్వేను, రీసర్వేను అత్యంత పకడ్బందీగా నిర్వహించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో జరిగిన ఫ్రీ హోల్డ్ ల్యాండ్ సక్రమాలు గుర్తించాలన్నారు. గృహ రుణాలకు అవసరమైన పొజిషన్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రాలు ఆలస్యం చేయకుండా సకాలంలో అందించాలని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు అందజేయాలంటూ అధికారులను మంత్రి స్వామి కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామంలో భూ రీసర్వే నిర్వహించారు. గ్రామ సభల్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. రైతుల నుంచి సమస్యలు, సూచనలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు భూ సమస్యలు లేకుండా చక్కటి పరిష్కార మార్గాన్ని అందించేందుకు భూముల రీసర్వేను చేపట్టడం జరిగిందని తెలిపారు కలెక్టర్. రైతుల సమక్షంలోనే సర్వే నిర్వహించి అపోహలకు తావు లేకుండా వాస్తవ రికార్డులను రూపొందించడమే లక్ష్యమని నాగరాణి తెలిపారు. ప్రతి మండలంలోని ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి రీసర్వేను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని విద్యాశాఖ అధికారులతో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలల పురోగతి, వసతి, నాడు నేడులో ఆగిన పనులకు సంబంధించి ఆరా తీశారు. గత పాలకులు ఇష్టానుసారంగా పనులు సగం చేసి బిల్లులు తీసుకున్నారని ఆరోపించారు. బ్రహ్మసముద్ర మండలంలో చాలా పాఠశాలల్లో వర్షం వస్తే నీళ్లు కారుతున్నాయని, వాటిని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి మార్కులు సాధించారని సూచించారు. జిల్లాలో ఉత్తమ మార్కులు తెచ్చుకున్న వారికి మంచి బహుమతి ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఉపాధ్యాయుల కొరత పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, బాగా చదువుకోండి, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ బాగా చదువుకొని మంచి మార్కులు మన కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీకే ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చేటట్టు మీరు అందరూ మంచి మార్కులు తీసుకొచ్చి పాస్ కావాలి. పాస్ అయిన తర్వాత మీకు వచ్చే మెరిట్ ప్రకారం కూడా నేను ప్రత్యేకమైన ఎవరైతే మన కాన్స్టిట్యున్సీలో ప్రత్యేకంగా బాగా చదివి రాష్ట్ర స్థాయిలో మార్కులు తెచ్చుకోగలిగితే వాళ్ళకి ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళ ప్రత్యేకమైన బహుమతులు కూడా ఇస్తాం ఖచ్చితంగా. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్కు మద్దతుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ప్రచారం చేపట్టారు. ఉద్యోగులు పట్టభద్రులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. మొదటి ప్రాధాన్యత ఓటు పేరాబత్తుల రాజశేఖర్కు వేయాలంటూ విజ్ఞప్తి చేశారు. కూటమి బలపరిచిన అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మున్సిపల్ టౌన్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కూటమిని గెలిపించడానికి ఈరోజు ప్రభుత్వం రావడానికి ముఖ్య కారకులు ఎంప్లాయీస్, వారందరూ సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పుకోరు.
సింగరేణి కాలుష్యానికి వ్యతిరేకంగా ఖమ్మం జిల్లా కిస్టారం గ్రామంలో అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 12వ రోజుకు చేరుకున్నాయి. బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. నామ్స్ ప్రకారం సైలో బంకర్ కు నిర్మించకుండా గ్రామస్తులను ఇబ్బందులు పెడుతున్నారని ఆయన తెలిపారు. నాసిరకంగా బంకర్ ను నిర్మించిన సమంత కంపెనీపై చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. కాలుష్య సమస్య జీవల్ మరణ సమస్యగా మారిందని, రాజకీయాలకు అతీతంగా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి జిల్లా మంత్రులకు సుధాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మరి వారు ఉంటే బంకర్ చేంజ్ చేయాలా, దాన్ని కొంత దూరంగా ఏర్పాటు చేయండి అని చెప్పి మొట్టమొదటి వాళ్ళ అప్పీల్. లేని పక్షంలో కాని పక్షంలో పునరావాసం మరి వీళ్ళందరికీ కూడా కల్పించాల్సిన అవసరం ఉంది వాళ్ళ ఆరోగ్య కారణాల దృష్ట్యా. ఆ రకంగా నేను డిమాండ్ చేస్తూ ఈ జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్నారు, ఒక ఉప ముఖ్యమంత్రి, 2 మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రం తరఫున మేము చేయాల్సింది చేస్తాం, మీరు ఒక ప్రపోజల్ పెట్టి మీరు చేయాల్సింది ఇమీడియట్గా చేయాల్సిందిగా ఈ సందర్భంగా. ఎందుకంటే కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయినటువంటి వ్యక్తుల ఫోటోలు పెట్టుకుని ఇక్కడ కూర్చుంటే నిజంగా బాధాకరం. చాలా ఇది న్యాయసమ్మతమైన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను ఆదివాసులను మట్టు పెడుతున్నారని అరుణోదయ సంస్కృతికే సారథి విమలక్క విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బహుళజాతి కంపెనీలకు రెడ్ కార్పెట్ పరుస్తూ అడవిని అంతమొందిస్తున్నాయంటూ ఆమె మండిపడ్డారు. అడవిని యాగం చేసేందుకు కుట్రలు పన్నుతున్న ప్రభుత్వాలపై ఆదివాసీలు న్యాయ పోరాటం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వాలు ఆదివాసుల పోరాటాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆమె విమర్శించారు. అడవి బిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని తెలిపారు. ప్రపంచీకరణ ముసుగులో సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కుట్రలు జరుగుతున్నాయని విమలక్క విమర్శించారు. నగరేని చూడరన్నా సిరుల తల్లికి బాధలన్నా, నగరేని చూడరన్నా సిరుల తల్లికి బాధలన్నా, నగరేని చూడరన్నా సిరుల తల్లికి బాధలన్నా. యారాలు సింగరేని చూడరన్నా సిరుల తల్లికి బాధలన్నా, నగరేని చూడరన్నా సిరుల తల్లికి బాధలన్నా, నగరేని చూడరన్నా. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రూప్ 2 పరీక్ష రాసిన వారికి రోస్టర్ పాటించకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం రోస్టర్ విధానాన్ని అమలు చేసి అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. గతంలో 4 లక్షల మంది అభ్యర్థుల పరీక్ష రాస్తే 92,000 మంది ఎంపికయ్యారని చెప్పారు. ఇవాళ రోస్టర్ విధానం సరిగా లేకపోవడంతో 92,000 మంది నిరీక్షించాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. కూటమి సర్కార్ ఈ రోస్టర్ విధానాన్ని సరిచేసి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కడప జిల్లా నవాబ్పేట సమీపంలోని దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ భూ బాధితులు పోరుబాట పట్టారు. మైలవరం మండలంలోని దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల చుట్టుపక్కల గ్రామాల్లోని రైతాంగం ఇబ్బందులు పడుతోంది. ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల వరద నీరు గ్రామాల్లోకి చేరుతోందని బాధితులు వాపోతున్నారు. ఈ విషయంలో దాల్మియా సిమెంట్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వారు మండిపడుతున్నారు. దీంతో లోకాయుక్తను ఆశ్రయించినట్టుగా బాధితులు చెప్పారు. అయితే అధికారులు లోకాయుక్తకు తప్పుడు నివేదిక సమర్పించారని రైతులు ఆరోపించారు. వైసీపీ ప్రజా రైతు సంఘాల రైతులకు మద్దతుగా నిలిచే రైతు సంఘాల నాయకులతో కలిసి బాధిత గ్రామాల్లో పర్యటించి దాల్మియా యాజమాన్యాన్ని ప్రశ్నించే క్రమం కొనసాగుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డులో కలెక్టర్ చేతన్ P4 సర్వేను ప్రారంభించారు. కలెక్టర్ స్వయంగా ఓబులేసు అనే వ్యక్తి ఇంటి వద్దకు వెళ్లి వారి వివరాలు నమోదు చేశారు. 20% మంది పేదలను గుర్తించేందుకు ఈ సర్వే చేపట్టినట్టుగా కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి సర్వేను అవాంతరాలు లేకుండా పూర్తి చేయాలంటూ సూచించారు. సర్వేకు కేటాయించిన సిబ్బంది పారదర్శకంగా వ్యవహరించాలని, ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని తెలిపారు. 100% సర్వే ప్రక్రియ పూర్తి చేయడంలో ఏమాత్రం అలసత్వం వహించినా వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ చేతన్ స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని పిల్లల వనరుల కేంద్రం భవితను జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సందర్శించారు. అన్ని రకాల వైకల్యాలు గల పిల్లలకు కావాల్సిన ఉపకరణాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించారు. పిల్లలు దేవుడిచ్చిన వరంగా భావించాలని, వారి నైపుణ్యాలను తీర్చిదిద్ది స్పెషల్ స్కూల్ నుంచి నార్మల్ స్కూల్ కు మెయిన్ స్ట్రీమ్ చేయడానికి సిబ్బంది కృషి చేస్తున్నారని కలెక్టర్ చెప్పారు. పిల్లలకు కావాల్సిన ఉపకరణాలు వారి భవిష్యత్తుకు తీర్చి అద్దేందుకు కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమినేని శ్రీనివాసరావు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని చెన్నూరు రోడ్డును పరిశీలించారు. ఆటో స్టాండ్ను ఏర్పాటు చేసేందుకు నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజ మురళితో కలిసి స్థల పరిశీలన చేశారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఆటో స్టాండ్కు స్థలం పరిశీలన చేసేందుకు వచ్చామని డీఎస్పీ తెలిపారు. ఆటో నడిపే వాళ్లకి ఐడీ కార్డుతో పాటు వాళ్లకు అన్ని పత్రాలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నేషనల్ హైవేతో పాటు పెరుగుతున్న వాహనాల కారణంగా బుచ్చిరెడ్డిపాలెంలో రద్దీ ఎక్కువగా ఉందన్నారు. వాహనాల నిలుపుదలకు పార్కింగ్ ప్రదేశాలు లేకపోవడమే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు తిరిగి ప్రారంభమైంది. ఆధార్ సర్వర్ను పునరుద్ధరించడంతో సిపిఐ ద్వారా పత్తి కొనుగోలు ప్రక్రియ మొదలైంది. పత్తి కొనుగోలు కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఊరట లభించింది. దీంతో రైతులు మార్కెట్ యార్డుకు భారీగా పత్తి వాహనాలతో తరలి వెళ్తున్నారు. రైతులు నాణ్యమైన పత్తి తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని అధికారులు సూచిస్తున్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఇటీవల ఆన్లైన్ సమస్యలు ఏర్పడటంతో పత్తి కొనుగోలు స్తంభించాయి. రాష్ట్రంలోని టమాటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంది. టమాటా ధరలు పడిపోవడంతో ప్రభుత్వం సహకారంతో రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకుంది ప్రభుత్వం. అనంతపురం, కర్నూలు, విజయనగరం, ఇతర జిల్లాల్లో 1000 క్వింటాల టమాటాను కొనుగోలు చేసింది. 8 రూపాయలకు కిలో చొప్పున టమాటా కొనుగోలు చేసింది ప్రభుత్వం. మరో 102 మెట్రిక్ టన్నుల టమాటా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్స్ ను సీఎంఓ సెక్రటరీ రాజమౌళి ఆదేశించారు. కిలో టమాటా 10 రూపాయల నుంచి 15 రూపాయల గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, గుంటూరు రైతు బజార్లో రైతులకు గిట్టుబాటు ధర అందేలా విక్రయాలు సాగిస్తున్నారు. టమాటా కొరత ఉన్న తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది. టమాటా ధరలు మరోసారి పడిపోయాయి. రైతులు ఈసారి టమాటా అధికంగా పంటలు పండించడం, దిగుబడి పెరగడంతో మార్కెట్లకు టమాటాల లోడ్లు భారీగా వచ్చాయి. దీంతో కర్నూలు జిల్లా ఆస్పరి, పత్తికొండ మార్కెట్లో కిలో టమాటా ధర 4 రూపాయలకు పడిపోయింది. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు లబోదిబోమంటూ వెలిపిస్తున్నారు. కొత్తగూడెం జిల్లా సుజాతనగర్లో ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి, రాయిని తరలిస్తున్న టిప్పర్ను తహసీల్దార్ శిరీష సీజ్ చేశారు. కాంట్రాక్టర్ ఎటువంటి అనుమతులు లేకుండా రవాణా చేస్తున్నారని గుర్తించారు. వాగులో చెక్ డ్యాం నిర్మాణానికి వీటిని తరలిస్తున్నట్టుగా సమాచారం. జూలూరుపాడు మండల పరిధిలోని బేతాలపాడు, కరివారిగూడెం గ్రామాల సమీపంలోని పెద్దవాగు నుంచి ఇసుకను తరలిస్తున్న 2 జేసీబీలు, 6 ట్రాక్టర్స్ ను పోలీసులు పట్టుకున్నారు. నెల్లూరు జిల్లా పెంచలకోనలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సందర్శించారు. కటగిరి ఎమ్మెల్యే కురుగొట్ల రామకృష్ణతో కలిసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వామివారు ఆదిలక్ష్మి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. మంత్రి, ఎమ్మెల్యేకి ఆలయ అధికారులు, వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం నిత్య కళ్యాణ మండపంలో వేద పండితులు మంత్రి, ఎమ్మెల్యేకి వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. పెంచలకోన దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా మందసలో వాసుదేవ పెరుమాళ్ కళ్యాణ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన వాసుదేవుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత వాసుదేవుని కళ్యాణ మహోత్సవం జరిగింది. వాసుదేవుని కళ్యాణ మహోత్సవానికి చుట్టుపక్కల ప్రాంతాల భక్తులతో పాటు ఒడిశా రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మరుగున పడిపోయిన ప్రాచీన కాలం నాటి ఈ ఆలయాన్ని శ్రీ 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 తిరుతండి చిన్నజీయర్ స్వామి వెలుగులోకి తెచ్చి పునః ప్రతిష్ఠ చేశారు. ఆనాటి నుంచి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలను వైభవంగా జరుపుతున్నారు. శ్రీ చక్ర పెరుమాళ్ భజన బృందం వారి కీర్తనలు, మహిళా భక్తుల కోలాటాలు, చిన్నారుల నాట్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వాసుదేవుని నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతగా మారుమోగిపోయింది.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 3వ రోజు మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వామనామలై పీఠం 31వ పీఠాధిపతి మధుర కవి రామానుజాచార్య ప్రత్యక్ష పర్యవేక్షణలో పంచకుండాత్మక యాగం నిర్వహిస్తున్నారు అర్చకులు. ఈ నెల 23 వరకు మహాకుంభాభిషేక సంప్రోక్షణ పూజలు జరగబోతున్నాయి. 23న శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహ దివ్య విమాన స్వర్ణ గోపురం మహా కుంభాభిషేక ప్రతిష్ఠ జరగబోతోంది. ఉదయం లక్ష్మీ నరసింహస్వామిని ప్రత్యేక అలంకరణ చేసి తిరువీధి సేన నిర్వహించి యాగశాలకు తీసుకొచ్చారు. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇవి మనవరు మన వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 10 టీవీ.